అయిపోతుంది. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం అంతా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే స్మెల్ రాకుండా. ఇప్పుడు పసుపు వేసి బాగా వేపిన తర్వాత కారం వేస్తున్నా, కారం వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు ఇంకా అవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకుంటే అప్పుడు మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్నీ వేసుకుంటే కొంచెం పసుపు వాసన, కొంచెం కారం వాసన అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా ఎప్పుడన్నా ట్రై చేయండి. ఒకేలా మీకు నచ్చితే వండుకోండి, లేకపోతే లేదు, దాంట్లో ఏం బలవంతం లేదు. కాకపోతే ఇది ఈజీ వే అండ్ సింపుల్ వేలో నేను చెప్తున్నా. ఆల్రెడీ మేము పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకున్నాము. మేము వాటిని వేరుశనగ గుళ్ళు అంటాము. ఇంకా అవి వేపి పక్కన పెట్టుకున్నాను. అవి కొంచెం పొట్టు తీసాను, కొంచెం తీయలేదు. ఇంకా వేసి బాగా వేపుకోవాలి. ఇంకా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీలుంటే కరివేపాకు ఇప్పుడే వేసుకోండి, కరివేపాకు లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టము. ఇంకా మసాలాలు అయ్యే వేయకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.